తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారాతో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి పదును పెడుతున్నాయి. దీనిలో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయాన్ని వన్ సైడ్ చేయాలని తహతహలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. నిన్నటి వరకు దావోస్, అమెరికా పర్యటనలతో బిజీగా గడిపిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దిగంగానే మున్సిపల్ పోర్కు రెడీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా తన ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయ్యారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఉధృతం చేయనున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చి రాగానే మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. జెట్ లాగ్ ను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలని, అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో చర్చించిన రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఇక దావోస్ పర్యటనకు వెళ్లే ముందు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ముగించుకుని గత నెల 19న దావోస్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిగతా జిల్లాలపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు సీఎం. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రచార సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫిబ్రవరి 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 7న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి, ఫిబ్రవరి 8న భూపాలపల్లి. ఇక ప్రచారానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 9కి మెదక్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా 6 రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు రేవంత్ రెడ్డి. రోజుకో జిల్లాలో పార్టీకి మద్దతు కూడగట్టేందుకు భారీ సభలు నిర్వహిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను సొంతం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి స్టేట్ పాలిటిక్స్ లో వార్ వన్ సైడ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో తన ప్రచారంతో పార్టీ క్యాడర్ టు లీడర్ వరకు జోష్ పెంచి అర్బన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.